హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలు టమాటా కర్రీ పూరి చపాతీలోకి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ ఆలుని ఆల్రెడీ ముందుగా కట్ చేసి పక్కన పెట్టేసాను. దానికి కావాల్సిన పచ్చిమిర్చి, ఆనియన్స్ అలాగే టమాటోస్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఆలు టమాటా కర్రీ పూరీలోకి కానీ చపాతీలోకి కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. దానికోసం ఇక్కడ నేను 1.5 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాక ఇలా ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆనియన్స్ కూడా చక్కగా ఆయిల్లో మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా వేసేసుకుందాం. చూడండి, ఇక్కడే నేను తగినంత సాల్ట్ అలాగే కారము అలాగే ధనియాల పొడి 3 యాడ్ చేస్తున్నాను. మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు ఒక 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి ఆనియన్స్ మనం వేసిన మసాలాలన్నీ చక్కగా ఆయిల్లో అయితే ఫ్రై కావాలండి. ఆయిల్లో ఇవి ఫ్రై అయిన తర్వాతని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూని అయితే వేసుకోవాలి. చూడండి, అన్నీ అయితే ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఆలూని కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు ఆలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందాము. ఆలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాలు టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకుందాము. టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూతను పెట్టేసుకుందాము. ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేద్దామండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోకి పూరీలోకి అదిరిపోతుంది ఈ కాంబినేషన్. ఈ విధంగా ట్రై చేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అదిరిపోతుంది. చూసారు కదా, టమాటోస్ని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసి ఒక 2 నుండి 5 నిమిషాల వరకు మగ్గించేసుకోవాలండి. అప్పుడు మనకి టమాటోస్ అలాగే ఆలు కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. కాబట్టి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా కానీ టేస్ట్ ఫ్లేవర్ చేంజ్ అవ్వకుండా ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి సూపర్గా ఉంటుంది కర్రీ అనేది. ఇక్కడ మూత తీసాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోవాలండి. అప్పుడు ఎసరు అనేది కొద్దిగా దగ్గరకు వస్తుంది కదా. ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, అంతే అండి. కొంచెం ఎసరు అనేది దగ్గరికి వచ్చింది కదా. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీ. ఆలు ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా కొద్దిగా గ్రేవీ లాగా చేసుకుంటే మనం పూరీలోకి అలాగే చపాతీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కాంబినేషన్. ఆలు కూడా చక్కగా ఉడికిపోయింది. పైనుండి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు టమాటా కర్రీ రెడీ అయినట్టే. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.